సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం మాండూక్యోపనిషత్తులోని ఆఖరి ప్రకరణం అలాత శాంతి ప్రకరణం, దాన్ని సంక్షిప్తంగా అధ్యయనం చేద్దాం. ఈ అధ్యాయం ప్రధానంగా 7 అంశాలుగా విభజించబడింది. అవి పరమత ఖండనలు, కారికలు 3 నుంచి 28 వరకు. వేదాంత సారము, కారికలు 29 నుంచి 46, 57 నుంచి 74. అలాత దృష్టాంతము, ఇవి కారికలు 47 నుంచి 56 వరకు ఉన్నాయి. సంసార కారణము నివృత్తి, కారికలు 75 నుంచి 86 వరకు. మాండూక్యోపనిషత్తు సారము, కారికలు 87 నుంచి 89 వరకు. సాధనలు కారిక 90, ఉపసంహారం కారికలు 91 నుంచి 100 వరకు. ఇందులో మొత్తం 100 కారికలున్నాయి. ముందుగా పరమత ఖండన చూద్దాం. తక్కిన దార్శనికుల సిద్ధాంతాలను తీసుకుని వారి వాదనలను మన సిద్ధాంతంతో పోల్చి వేదాంతాన్ని నిలబెడుతుంది ఈ మాండూక్యోపనిషత్తు. ముఖ్యంగా గౌడపాదుల యొక్క కారికలు. వారి సిద్ధాంతాలు మన నమ్మకాన్ని చెడగొడతాయా? వారి వాదనలో ముఖ్యంగా సృష్టి ప్రకరణం గురించి వారి వాదన చూడడం జరిగింది. వారి వాదనలో బలం లేదని, అజాతివాదం సత్యమని పదే పదే నిరూపించుకుంటూ వచ్చారు గౌడపాదులు. వేదాంతం ప్రకారం నిజమైన సృష్టి జరగలేదు. అంతకుముందు, ఇప్పుడు, ఇక ముందు ఉండేది బ్రహ్మ మాత్రమే. బ్రహ్మను సరిగ్గా అర్థం చేసుకోకపోతే అదే జగత్తు. జగత్తును సరిగ్గా అర్థం చేసుకుంటే అది బ్రహ్మ. తాడును ఇక్కడ సృష్టి ప్రక్రియ గురించి గౌడపాదులు తీసుకున్న వాదనలు 3. అవి అసత్కార్యవాదము, న్యాయ వైశేషిక దర్శనాలు, సత్కార్యవాదము, సాంఖ్య యోగ దర్శనాలు, ఆత్మఖ్యాతివాదము, బౌద్ధ మత దర్శనము. ముందుగా ఆత్మ సత్కార్యవాదం చూద్దాం. దీని ప్రకారం ఉనికి లేని జగత్తు పుట్టింది అంటారు అసత్కార్యవాదులు. ఎందుకంటే ఉనికి ఉంటే అది మళ్ళీ కొత్తగా పుట్టని అవసరం లేదు. ఖండన, ఉనికి లేని వస్తువు కొత్తగా పుట్టలేదు. అసత్కార్యవాదనను 2 విధాలుగా ఖండించవచ్చు. మొదటిది సైన్స్ పరంగా. సైన్స్ పరంగా పదార్థం కొత్తగా పుట్టదు, నాశనము కాదు. ఈ సూత్రం ప్రకారం ఉనికి లేని వస్తువు పుట్టలేదు. ఇంకా వ్యాకరణ పరంగా కూడా ఇది కుదరదు. వ్యాకరణ పరంగా ఒక వాక్యంలో కర్త, సబ్జెక్ట్ ప్లస్ క్రియ, వెర్బు ఉండాలి. ఉనికి లేని కుండ పుట్టింది, ఈ వాక్యాన్ని చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ కర్త లేదు. అంతేకాదు, శూన్యం నుంచి వస్తువు పుడితే ఎంత బాగుంటుంది, కానీ అది జరిగే పని కాదు. అందువల్ల అసత్కార్యవాదన చెల్లదు. ఇంకా సత్కార్యవాదం చూద్దాం. ఉనికి ఉన్న వస్తువు పుట్టిందంటారు సత్కార్యవాదులు. ఉనికి ఉంటే కొత్తగా పుట్టనవసరం లేదు. సత్కార్యవాదులు సరే అయితే మా వాదన కొంచెం మారుస్తాం. అవ్యక్తంగా ఉన్న జగత్తు వ్యక్తమైంది అంతే, దాన్నే సృష్టి అంటున్నాం అంటారు. దానికి కూడా వేదాంతం ఒప్పుకోదు. అవ్యక్తంలో ఉన్నది వ్యక్తమైంది అంటే అది మార్పు చెందుతోంది, వికారాలకు లోనవుతోందని అర్థం. అంటే మీరు సవికారం గురించి మాట్లాడుతున్నారు, మేము నిర్వికార బ్రహ్మ గురించి బోధిస్తున్నాం. నిర్వికార బ్రహ్మ వికారాలకు లోనవదు. కారికలో 3 నుంచి 5, ఒకరు ఉనికి ఉన్న కుండ పుట్టనవసరం లేదంటే ఇంకొకరు ఉనికి లేని కుండ పుట్టలేదు అంటున్నారు. మరైతే ఏం పుట్టింది? ఏదీ పుట్టలేదు. వారికి తెలియకుండానే వారు అజాతివాదాన్నే సమర్థిస్తున్నారంటున్నారు గౌడపాదులు. కుండ పుట్టిందనుకోవడమే పెద్ద అయోమయం. ఎందుకంటే అసలు కుండ అనే పదార్థమే లేదు.
మనం ఈ విషయం లోతుగా విశ్లేషిస్తే ఉన్నది ఒకటే పదార్థం, అది మట్టి అని తెలుస్తోంది. కుండ పుట్టక ముందు మట్టి ఉంది, కుండగాను మట్టి ఉంది, కుండ పగిలిపోయాక కూడా మట్టి ఉంది. మరి కుండ అంటే ఏమిటి? కుండ మట్టికి ఇవ్వబడిన నామరూపం మాత్రమే. మట్టి లేకుండా కుండకి విడిగా ఉనికి లేదు. కుండ మిథ్య, మట్టి సత్యం. ఈ సూత్రం ప్రకారం జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం. ఈ విధంగా జగత్తు పుట్టలేదు, జీవాత్మ పుట్టలేదు. ఇదంతా మాయ చేసే గారడి అని మాత్రమే అంటున్నారు గౌడపాదాచార్యులు. అందువల్ల అద్వైతం అవివాదం అంటున్నారు. దీన్ని వివరంగా ఈ క్రింది పట్టికలో చూడొచ్చు. సాంఖ్యమత ఖండన, కారికలు 11 నుంచి 13. సాంఖ్యమత సిద్ధాంతము. సాంఖ్యమత ఖండన చూసే ముందు వారి సిద్ధాంతం ఏమిటో అర్థం చేసుకోవాలి. వీరిది సత్కార్యవాదన. కారణం = కార్యం. కుండ సృష్టించింది అంటే కుండ కొత్తగా పుట్టలేదు అంటారు వారు. కుండగా రూపుదాల్చక ముందు అవ్యక్తంగా దానికి కారణంలో ఉంది అంటారు. కుండ పుట్టకముందు మట్టిలో అవ్యక్తంగా ఉంది. చెట్టు పుట్టకముందు దాని విత్తనంలో అవ్యక్తంగా ఉంది. అంటే ఒక కారణం నుంచి కార్యం రాకముందు అది కారణావస్థలో ఉంది. అది పుట్టాక కార్యావస్థలోకి వస్తుంది. అంటే సృష్టి అంటే అవస్థాభేదం మాత్రమే అంటారు వారు. కారణమే మారి కార్యంగా కనిపిస్తోంది. కారణంలో అవ్యక్తంగా ఉన్న కొన్ని లక్షణాలు కార్యంలో వ్యక్తరూపం దాలుస్తాయి. విత్తనంలో, చెట్టులో అనేక భాగాలు తెలియవు, అది కార్యావస్థ దాల్చాక తెలుస్తాయి. మట్టి అవ్యక్తంగా ఉంటే కారణం, కుండగా వ్యక్తమైతే కార్యం. అయితే వీటిలో అవస్థాభేదం ఉంది తప్పితే వస్తుభేదం లేదు. ఉదాహరణకు మంచు, నీరు, ఆవిరి తీసుకోండి. మూడింట్లోనూ ఉన్నది ఒకటే నీరు. వస్తుభేదం లేదు, అవస్థాభేదం ఉంది. ఆ విధంగా వారి మొదటి సిద్ధాంతం కారణం = కార్యం. వేదాంతం కూడా ఈ సిద్ధాంతాన్ని స్వీకరిస్తుంది కొంతమేరకు మాత్రమే. కారణం = కార్యం కుండకి మట్టికి సరిపోతుంది, కానీ బ్రహ్మ జగత్తులకు సరిపోదు. కారణం = ప్రకృతి = నిత్యం. జగత్తు యొక్క సృష్టి జరిగిందని చెప్తే దానికి ఒక కారణాన్ని చూపించాలి. సాంఖ్య దార్శనికులు జగత్తు యొక్క సృష్టి ప్రకృతి నుంచి జరిగిందని అంటారు. సాంఖ్యులు ప్రకృతిని ప్రధానం అంటారు. అంతేకాదు ప్రకృతి నిత్యమని కూడా అంటారు. కారణం = ప్రకృతి = నిత్యం. కార్యం = ప్రపంచం = అనిత్యం. జగత్తు ప్రకృతి నుంచి పుట్టింది కాబట్టి ప్రకృతి కారణం, జగత్తు కార్యము అవుతాయి. కార్యం పుడుతుంది కాబట్టి దానికి ఒక ఆరంభం ఉంటుంది, ఒక అంతం కూడా ఉంటుంది. పుట్టిన ప్రతిదీ గిట్టక తప్పదు, అందువల్ల అది అనిత్యం అవుతుంది. కార్యం = ప్రపంచం = అనిత్యం. సాంఖ్య దర్శనంలో ఇంకా చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ ఈ సందర్భంలో ఈ 3 సిద్ధాంతాలు చాలు మనకి. సాంఖ్యమత ఖండన. ఈ సిద్ధాంతాలను ఆధారం చేసుకుని గౌడపాదులు వాటిలో 4 దోషాలను ఎత్తి చూపించబోతున్నారు. కారిక 11లో మొదటి దోషం, కారిక 12లో రెండో దోషం, 13లో 4వ దోషం చూపించబోతున్నారు. ఇప్పుడు మనం విడివిడిగా మొదటి 2 దోషాలని చూద్దాం. ఎందుకంటే విషయమే జటిలమైందంటే 11, 12 కారికల్లో వాడిన భాష కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది. ఆ దోషాలను చూసే ముందు వారి 3 సిద్ధాంతాలను ఒకచోట చూద్దాం. సిద్ధాంతం 1 కారణం = కార్యం. సిద్ధాంతం 2 కారణం = ప్రకృతి = నిత్యం. సిద్ధాంతం 3 కార్యం = ప్రపంచం = అనిత్యం. మొదటి దోషం కార్య నిత్యత్వ దోషం. 1, 2 సిద్ధాంతాన్ని కలిపి చూద్దాం. కారణం = కార్యం అయితే, కారణం నిత్యం అయితే కార్యం = నిత్యం అవ్వాలి. కానీ వారు ఏమంటున్నారు? కార్యం అనిత్యం అంటున్నారు. దీని ప్రకారం కార్య నిత్యత్వ దోషం ఏర్పడుతోంది. ఇంకా దోషం 2 చూద్దాం. కారణ అనిత్యత్వ దోషం.
ఇప్పుడు 1, 3 సిద్ధాంతాన్ని కలిపి చూస్తే కారణం = కార్యం, కార్యం = అనిత్యం, కారణం = అనిత్యం అవ్వాలి. కానీ సాంఖ్యులు ఏమంటున్నారు? కారణము నిత్యం అంటున్నారు. దీని ప్రకారం కారణ అనిత్యత్వ దోషం ఏర్పడుతుంది. ఆ విధంగా 1, 2 కలిపితే మూడో సిద్ధాంతం చెల్లదు, 1, 3 కలిపితే రెండో సిద్ధాంతం చెల్లదు. యుక్తి విరోధ దోషం మూడోది. ప్రకృతి = మూల కారణం అప్రత్యక్షం. సాంఖ్య దార్శనికులు ప్రకృతిని ప్రధానం అంటారు, దాన్ని మూల కారణం అని కూడా అంటారు. కానీ ప్రకృతి ప్రత్యక్ష ప్రమాణ అగోచరం అంటారు. ప్రత్యక్ష ప్రమాణానికి అందకపోతే ఎలా చెప్పగలరు? అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకున్నామంటారు. కానీ అనుమాన ప్రమాణానికి వ్యాప్తి వాక్యం ఉండాలి. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర అగ్నిః. ఈ మాదిరిగా ఎక్కడెక్కడ పొగ ఉంటే అక్కడ అగ్ని ఉంటుంది. మన పూర్వకాలపు వంటింటిని గమనిస్తే పొగ అగ్ని కలిపి ఉండడం చూస్తాం. అంటే ప్రత్యక్ష ప్రమాణం నుంచి ఈ వ్యాప్తి వాక్యం వస్తుంది. సాంఖ్యులు ప్రకృతి కారణం, ప్రకృతి నిత్యం అంటారు. దోషం. ప్రకృతి = నిత్యం అని నిరూపించడానికి వ్యాప్తి వాక్యం కుదరలేదు. వ్యాప్తి వాక్యం ఏది కారణమో అది అనిత్యం. యత్ కారణం తత్ అనిత్యం. జగత్తులో ఏ కారణం తీసుకున్నా అది ఇంకొక కారణం నుంచి వచ్చిన కార్యమే అవుతుంది. విత్తనానికి చెట్టు కారణం, కానీ విత్తనం ఇంకొక చెట్టు నుంచి వచ్చిన కార్యం. ఈ సూత్రం ప్రకారం ప్రకృతి = నిత్యం అనే సిద్ధాంతం చెల్లదు. దీనికి అనుమాన వాక్యం ఇది. ప్రకృతి అనిత్య కారణత్వాత్ బీజవత్. ప్రకృతి అనిత్యం, అది కారణం కాబట్టి విత్తనంలాగా. ఈ అనుమాన వాక్యానికి వ్యాప్తి వాక్యం యత్ కారణం తత్ సాది. ఏది కారణమైతే దాని ఇంకొక సాది అంటే ఒక ఆరంభం ఉంటుంది. అనవస్థా దోషం. ఈ మూడో దోషాన్ని పారదోలడానికి వారికి ఒకటే మార్గం ఉంది. ప్రకృతి మూల కారణం, కానీ అది అనాది కాదు, ఆది కూడా ఒక కార్యమే అనాలి. మన తల్లిదండ్రులు మన పుట్టుక కారణం, వారు పుట్టుక విషయంలో కార్యమైనట్టుగా. ప్రకృతి జగత్తు కారణం, కానీ అది కూడా కార్యం అనాలి. వారు ప్రకృతి అనాది అని అంటారు, సాది అని ఒప్పుకోరు. సాది అన్నారనుకుందాం, అప్పుడు కూడా ఒక దోషం ఉంది. నిజం కాకపోయినా అలా ఒప్పుకొని చేసే వాదనను అభ్యుపేత్యవాదము అంటారు. ఒకవేళ వారు ప్రకృతి సాది అని ఒప్పుకున్నా కూడా అందులో దోషం ఉంది. ఏమిటది? సరే, ప్రకృతి అనాది కాదు, అది కూడా కార్యమే అంటే దానికి కూడా కారణం ఏమిటి అంటాం. పిల్లలు అడుగుతూ ఉంటారు, భగవంతుడిని ఎవరు సృష్టించారు? ఆ విధంగా ప్రకృతిని ఎవరు సృష్టించారు అంటే మూల ప్రకృతి అంటున్న ఈ ప్రకృతికి ఇంకొక మూల ప్రకృతి ఉండాలి, అప్పుడు కూడా సమస్య తీరదు. ఈ విధంగా అనవస్థా దోషం ఏర్పడుతుంది. దోషం 4, అనవస్థా దోషం. అందువల్ల కారణాన్ని నిరూపించలేకపోతే కార్యం లేదు. ఆ విధంగా సాంఖ్యులు సృష్టి జరిగింది అని నిరూపించలేరు. అజాతివాదము సత్యము. ఇంకా ద్వైతవాద ఖండన. కారికలు 11 నుంచి 23 వరకు. గౌడపాదులు 14 నుంచి 23 కారికల్లో ద్వైతవాదులను ఖండిస్తున్నారు. వీరు సాంఖ్యులకి భిన్నంగా ఉంటారు. సాంఖ్యులు ప్రధానంగా తార్కికులు. వారు వేదాన్ని నమ్ముతారు, కానీ వారికి వేదం ముఖ్యం కాదు. వేదమా తర్కమా అంటే వారు తర్కానికే పెద్దపీట వేస్తారు. కానీ వైదికులు వేదానికి పెద్దపీట వేస్తారు. వారికి వేదమా తర్కమా అంటే వేదమే ముఖ్యం. వేదాన్ని ఆధారం చేసుకుని వచ్చిన వీరి వాదనను ద్వైతం అంటారు. ఈ ద్వైతంలోనే మళ్ళీ చిన్న చిన్న భేదాలు ఉన్నాయి. కానీ వీరంతా మూకుమ్మడిగా సృష్టి నిజంగా జరిగింది అంటారు. గౌడపాదాచార్యుల వారు వీరిని కూడా ఖండించి నిజంగా సృష్టి జరగలేదని, అజాతివాదమే సత్యమని నిరూపించదలుచుకున్నారు. అంతకు ముందు, ఇప్పుడు, ఇక ముందు కూడా ఉండేది బ్రహ్మే. సృష్టి అనేది ఒక పొరపాటు మాత్రమే.
ఇది అజ్ఞానం నుంచి రూపుదిద్దుకున్న పొరపాటు. ఇప్పుడు ద్వైత ఖండనను చూస్తాం. వీరిది కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతంలో వాదనలు. వీరు సృష్టి జరిగిందని నిరూపించడానికి కర్మ సిద్ధాంతాన్ని తీసుకుంటారు. కానీ అది తర్కానికి నిలవదు అంటారు గౌడపాదాచార్యుల వారు. మనం కూడా కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడతాం, కానీ దాన్ని అంతిమ సత్యంగా తీసుకోం. ప్రశ్నలు వేసే మన బుద్ధిని తాత్కాలికంగా తృప్తిపరచడానికి ఈ కర్మ సిద్ధాంతాన్ని వాడతాం. కానీ బుద్ధి పరిపక్వత చెంది మాండూక్య కారికలను జీర్ణించుకునే దశకు చేరుకున్నాక కర్మ సిద్ధాంతాన్ని కొట్టివేసి అజాతివాదం సత్యం అంటాం. కానీ ద్వైతవాదులు కర్మ సిద్ధాంతం అంతిమ సత్యము అంటారు. అది తాత్కాలికంగా పనిచేస్తుంది, కానీ అంతిమ సత్యం కాలేదు. దానిలో అనేక దోషాలున్నాయి. గౌడపాదాచార్యుల వారు 6 వాదనలను తీసుకున్నారు. ఒక సిద్ధాంతాన్ని ఖండించడానికి ఇది ఒక మార్గం. వారి సిద్ధాంతాల్లో అనేక వాదనలు తీసుకుని ఒక్కొక్క వాదాన్ని ఖండించుకుంటూ వస్తాం. అప్పుడు వారి వాదన ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. దీన్ని వికల్ప పద్ధతి అంటారు. కర్మ శరీరాల పరంగా గౌడపాదులు 6 వాదనలను చేశారు. అవేమిటో చూద్దాం. కర్మ మూల కారణం. జీవరాశుల పుట్టుకకు వారు చేసుకున్న కర్మ మూల కారణం అనుకుందాం. ఖండన. పూర్వజన్మలో పుణ్యపాపాల వల్ల ఈ జన్మలో ఈ శరీరం వచ్చింది అంటున్నారు. బాగానే ఉంది. కానీ పుణ్యపాపాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడు పుణ్యపాపాలను ఇవ్వడు. పుణ్యపాపాలు కర్మ నుంచి వస్తాయి. కర్మ కర్త నుంచి వస్తుంది. కర్తకు కర్మ చేయాలంటే శరీరం ఉండాలి. శరీరం లేకుండా కర్మ చేయడం కుదరదు. కాబట్టి కర్మ మూల కారణం కాదు, శరీరం మూల కారణం. సరే, శరీరం లేకుండా కర్మ చేయడం కుదరదు కాబట్టి శరీరం మూల కారణం అనుకుందాం. ఉదాహరణకు ఎవరో చేసే వ్యాపారానికి ఇంకెవరో పెట్టుబడి పెడతారు. భగవంతుడు ఈ జీవులు కర్మ చేయడానికి వారికి శరీరాలు ఇచ్చాడు అనుకుందాం. ఈ శరీరంతో జీవులు కర్మ చేస్తారు. అందువల్ల శరీరం మూల కారణం. ఖండన. భగవంతుడు శరీరాలు ఇచ్చాడు అనుకుంటే ఏ శరీరం ఇవ్వాలో ఎలా నిర్ణయిస్తాడు? ఒక జీవికి ఎటువంటి శరీరం రావాలనేది అతను చేసుకున్న కర్మ మీద ఆధారపడి ఉంటుంది. మొట్టమొదటి శరీరం ఇవ్వడానికి దేన్ని ఆధారం చేసుకుని ఇస్తాడు? జంతు శరీరం ఇవ్వాలా? మనుష్య శరీరం ఇవ్వాలా? మనుష్య శరీరం ఇద్దామనుకుంటే స్త్రీ శరీరం ఇవ్వాలా? పురుష శరీరం ఇవ్వాలా? పురుష శరీరం ఇవ్వాలనుకుంటే ఆరోగ్యకరమైన శరీరం ఇవ్వాలా? అనారోగ్యకరమైన శరీరం ఇవ్వాలా? ఇవన్నీ అంతుపట్టని సమస్యలు. భగవంతుడు ఏదో ఒక శరీరం ఇస్తాడులే తనకు తోచినట్టుగా అంటే అది కూడా కుదరదు. అలా చేస్తే భగవంతుడు ఆలోచించకుండా చేసినట్లో లేదా పక్షపాతం చూపినట్టు అవుతుంది. కర్మ వల్ల శరీరం వస్తుంది. భగవంతుడు స్వంతగా శరీరాన్ని ఇవ్వడు. కాబట్టి శరీరం మూల కారణం కాదు. కర్మ శరీరాలు అన్యోన్య ఆశ్రితాలు. ఏదో ఒకటి మూల కారణం అయితే కదా సమస్య. కర్మ శరీరాల మధ్య కార్యకారణ సంబంధం ఉందనుకుందాం. ఖండన. కర్మ శరీరాల్లో ఒకటి కారణం ఇంకొకటి కార్యం అయితే కారణం కార్యానికి ముందు రావాలి, కార్యం తర్వాత రావాలి. అంటే కాలం దృష్ట్యా ఒకటి ముందు ఇంకొకటి తర్వాత రావాలి. కానీ వారి వాదన ప్రకారం కర్మ శరీరాలు అన్యోన్య ఆశ్రితాలు. అంటే కార్యమే మళ్ళీ కారణం అవ్వాలి. కానీ కార్యం నుంచి కారణం రాలేదు. ఉదాహరణకు తండ్రి కొడుకులు. తండ్రి నుంచి కొడుకు వస్తాడు, కొడుకు నుంచి తండ్రి రాలేడు. కార్యం నుంచి కారణం రాలేదు కాబట్టి కర్మ శరీరాలు అన్యోన్య ఆశ్రితాలు కావు. కర్మ శరీరాలు ఏకకాలంలో పుట్టాయి. ద్వైతవాదులు ఈ వాదన చేయకపోయినా వాదన కోసం గౌడపాదులు ఈ వాదన చేస్తున్నారు. కర్మ శరీరాలు ఏకకాలంలో పుట్టాయంటే సృష్టి మొదట్లో జీవునికి శరీరం కొంత కర్మ కూడా ఉందనుకుందాం. కర్మ శరీరాలు ఏకకాలంలో పుడితే వాటి మధ్య కార్యకారణ సంబంధం కుదరదు. ఉదాహరణకు కవల పిల్లలు. కార్యకారణ సంబంధంలో కారణం ముందు రావాలి, తర్వాత కార్యం తర్వాత రావాలని చూసాం. రెండూ ఒకేసారి పుడితే వాటిలో ఏది కారణమవుతుంది, ఏది కార్యమవుతుంది. ఈ రెండిటికి మరొక కారణం ఉండాలి, కానీ అలా మరొక కారణం కుదరదు. దీన్ని యుగపత్ సంభవం అంటారు. యుగపత్ సంభవం అంటే ఒకేసారి పుట్టడం.
కర్మ శరీరాలు ఏకకాలంలో పుడితే కార్యకారణ సంబంధం కుదరదు కాబట్టి కర్మ శరీరాలు ఏకకాలంలో పుట్టవు. కారణ కార్య ప్రవాహం, కర్మ శరీర ప్రవాహం. మూల కారణం కారణకార్య ప్రవాహ రూపంలో ఉంటుంది. కర్మ ఒకటి శరీరం ఒకటిని పుట్టిస్తుంది, శరీరం ఒకటి మళ్ళీ కర్మ ఒకటిని పుట్టించదు. అలా పుట్టిస్తే కదా సమస్య. కర్మ రెండును పుట్టిస్తుంది, కర్మ రెండు శరీరం రెండును పుట్టిస్తుంది, శరీరం రెండు కర్మ మూడును పుట్టిస్తుంది. దీన్ని జన్మల ప్రకారంగా చూద్దాం. పూర్వజన్మ కర్మ ఈ జన్మలో శరీరాన్ని ఇచ్చింది. పూర్వజన్మ కర్మ ఒకటి, ఈ జన్మ శరీరం 1. అయితే ఈ జన్మ శరీరం పూర్వజన్మ కర్మను ఇవ్వదు కాబట్టి ఈ జన్మ శరీరం పూర్వజన్మ కర్మనివ్వదు, ఈ జన్మ కర్మని ఇస్తుంది. అందువల్ల ఈ జన్మ శరీరం అంటే శరీరం 1, శరీరం ఈ జన్మ కర్మను ఇస్తుంది, అది కర్మ 2 అవుతుంది. ఆ విధంగా కారణం కార్యం ప్రవాహాన్ని కర్మ శరీరం ప్రవాహంగా వాడవచ్చు అనుకుందాం. ఖండన. కార్యకారణ ప్రవాహం వినడానికి బాగానే ఉంది, కానీ దీని నుంచి మా ప్రాథమిక ప్రశ్నకు జవాబు రాలేదంటున్నారు గౌడపాదులు. కారణకార్య ప్రవాహంలో కర్మ శరీరాలు ప్రవాహంగా వాడారు, కానీ ఆ రెండిట్లో ఏది మూల కారణం? విత్తు ముందా చెట్టు ముందా, కోడి ముందా గుడ్డు ముందా? ఈ రెండిటి ప్రవాహం గురించి మాట్లాడగలరేమో కానీ మూల కారణం విషయంలో వాడలేరు. కర్మ మూల కారణం అనలేరు, ఎందుకంటే శరీరం లేనిదే కర్మ చేయలేరు. పోనీ శరీరం మూల కారణం అందామా, కర్మ లేనిదే శరీరం రాదు. అందువల్ల కర్మ శరీరాల ప్రవాహం మూల కారణం కాదు. ఇంకా 6వ వాదన కారణ కార్య ప్రవాహం అనాది. కారణకార్యాలు ఒక ప్రవాహం అంటే ఏది ముందు పుట్టింది అనే సమస్య వస్తున్నది కాబట్టి కారణకార్య ప్రవాహం అనాది అందామనుకుంటే అది కూడా చెల్లదు. ఈ శరీరం ముందు జన్మ కర్మ నుంచి పుట్టింది, ప్రతి కర్మ ముందు జన్మ శరీరం నుంచి పుట్టిందే. గౌడపాదాచార్యుల వారు అజాతివాదం తిరుగులేంది. ఆయన మకుటం లేని మహారాజు. ఆయన చేసిన ఘాటైన వాదనలు చూద్దాం. అనాది పదం విశేషణం. ఈ విశేషణం ముందు 3 నామవాచకాలు ఉన్నాయి. అవి కర్మ, శరీరం, ప్రవాహం. ఈ మూడింట్లో ఏ విశేషణాన్ని ఏ నామవాచకానికి వాడతారు? కర్మ అనాది కాలేదు. కర్మ అనాది కాలేదు ఎందుకంటే కర్మ చేయడానికి ఒక శరీరం కావాలి. శరీరం అనాది కాలేదు ఎందుకంటే శరీరం కర్మ వల్ల పుడుతోంది. శరీరానికి ఒక పుట్టిన తేదీ, భగవంతుని అవతారానికి కూడా ఒక పుట్టిన తేదీ ఉంది. కృష్ణాష్టమి అంటాం, శ్రీరామనవమి అంటాం. ప్రవాహం అనాది కాలేదు. ప్రవాహం అనాది కాలేదు ఎందుకంటే లోతుగా ఆలోచిస్తే అసలు ప్రవాహం అనే పదమే లేదు. గురు శిష్య పరంపర అంటాం, కానీ లోతుగా చూస్తే అటువంటి పరంపర పదమే లేదు. అందులోని ఒక్కొక్క గురువును ఒక్కొక్క శిష్యుడిని విడదీస్తే పరంపర పదానికి ఉనికి లేదు. ఉదాహరణకు ఫ్రూట్ సలాడ్ పదం తీసుకోండి. ఎవరో ఫ్రూట్ సలాడ్ మూల పదార్థం ఏమిటో చూడాలనుకున్నారు. అందులో ఒక్కొక్క పండును విడివిడిగా తీయడం మొదలుపెట్టాడు. ఇది మామిడి పండు, ఇది ఆరెంజి, ఇది అరటి పండు, ఇది ద్రాక్ష అంటూ ఉన్న పండును విడదీస్తే అక్కడ మిగిలినది ఏమీ లేదు. ఫ్రూట్ సలాడ్ అనే పదానికే ఉనికి లేదు. అయినా వాదన కోసం కర్మ శరీర ప్రవాహం అనాదిగా ఉంది అనుకుందాం. ఇప్పుడు అనాదికి అంతం ఉందా లేదా? ఎలా చెప్పినా వారు సమస్యలో పడతారు. అనిర్మోక్ష ప్రసంగం. ఒకవేళ ఈ ప్రవాహం అనాది అయి దాని అంతం కూడా లేదు అంటే మోక్షం ఎన్నటికీ పొందలేరు. దాన్ని అనిర్మోక్ష ప్రసంగం అంటారు. మోక్షం పొందలేమంటే మాండూక్య కారికలు నేర్చుకోవడం ఎందుకు? మోక్ష అనిత్యత్వం. ఒకవేళ వారు ప్రవాహం అనాది కానీ దానికి అంతం ఉంది అంటే అది కూడా సమస్యే. ఒక కాలంలో వచ్చిన మోక్షం ఇంకొక కాలంలో పోతుంది. అలా మోక్షానికి కూడా అంతం ఉంటే మోక్షం నిత్యం అవదు. స్వర్గలోక ప్రాప్తిని కూడా వద్దనుకుని మోక్షానికి వచ్చేదే మోక్షం నిత్యమని ఆశించడం వల్ల. కానీ దీని ప్రకారం మోక్షం అనిత్యం అవుతుంది. ఈ 6 వాదనల వల్ల కర్మ సిద్ధాంతం ద్వారా సృష్టి జరిగిందని తార్కికంగా నిరూపించలేరు. అజాతివాదం సత్యం. మరి ఏమిటి ఉంది? అంతకు ముందు, ఇప్పుడు, తర్వాత కూడా ఉండేది బ్రహ్మే. మరి అద్వైతంలో కూడా సృష్టి గురించి చెప్తారు కదా అంటే దాన్ని అధ్యారోప అపవాద ప్రక్రియ అంటారు. అధ్యారోపంలో సృష్టి ఉందని చూపించి శిష్యుడు పరిపక్వత చెందాక అపవాదంలో సృష్టి జరగలేదని,
అజాతివాదం సత్యము అని చూపిస్తారు. వేదాంత బోధ అసలు బోధ ఇది. బౌద్ధ మత ఖండన కారికలు 24-28. సౌత్రాంతిక మతం బాహ్యార్థ ప్రత్యక్షవాదిన. వైభాషిక మతం బాహ్యార్థ అనుమానవాదిన. యోగాచార మతం బాహ్యార్థ అభావవాదిన. మాధ్యమిక మతం సర్వార్థ అభావవాదిన. ఒక్కొక్కటి చూద్దాం. సౌత్రాంతిక మతం బాహ్య ప్రపంచం ఉంది, అది చూసే నాకు భిన్నంగా ఉంది, అది సత్యం, దాన్ని ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకోవచ్చు. వైభాషిక మతం బాహ్య ప్రపంచం ఉంది, అది చూసే నాకు భిన్నంగా ఉంది, అది సత్యం, దాన్ని అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకోవచ్చు. సౌత్రాంతిక వైభాషిక మతాలను కలిపి హీనయాన మతము అంటారు. యోగాచార మతము చూసే నాకు భిన్నంగా బాహ్య ప్రపంచం లేదు, చూసే నేను ఉన్నాను, నేను సత్యం, నేను క్షణిక విజ్ఞాన ప్రవాహాన్ని. మాధ్యమిక మతం బాహ్య ప్రపంచం లేదు, చూసే నేను కూడా లేను, అంతా శూన్యమే. హీనయాన వాదన మనకు ఒక విషయం గురించిన జ్ఞానం కలిగితే దానికి సంబంధించిన వస్తువు బాహ్యంగా ఉండాలి. మనకు ఒక విషయం గురించిన భావోద్రేకం కలిగితే దానికి సంబంధించిన వస్తువు బాహ్యంగా ఉండాలి. హీనయాన మత ఖండన యోగాచార మతం చేసిన ఖండన ద్వారా గౌడపాదాచార్యుల వారు ఖండన చేశారు. నిజమే, తార్కికంగా చూస్తే ప్రతి ఒక్క జ్ఞానానికి దానికి సంబంధించిన బాహ్య వస్తువు ఉండాలి. కానీ స్వరూప లక్షణం చూస్తే బాహ్య వస్తువు అంటూ లేదు. దానికి ఉదాహరణ స్వప్న దృష్టాంతం. స్వప్నంలో జ్ఞానం ఉంది, దానికి సంబంధించిన వస్తువు బాహ్యంగా ఉంది. కానీ స్వప్నం నుంచి లేస్తే జ్ఞానము లేదు, వస్తువు లేదు. దాన్ని జ్ఞాన అధ్యాస, అర్ధ అధ్యాస అంటారు. అలాగే ఉన్నత స్థాయికి లేస్తే పదార్థము లేదు, పదము లేదు. ఆ విధంగా బాహ్య ప్రపంచం మిథ్య. ముందు మనం యోగాచార మతంతో చేతులు కలిపి వారి ద్వారా బౌద్ధ మతంలోని మొదటి రెండింటినీ ఖండిస్తాం. వాటిని హీనయాన మతము అంటారని చూశాం. యోగాచార్యుల ద్వారా తక్కిన మతాలను ఖండించాక చివరికి యోగాచార మతాన్ని కూడా ఖండిస్తారు గౌడపాదాచార్యుల వారు. యోగాచార మత ఖండన. యోగాచార మతాన్ని అద్వైతానికి మధ్యనున్న పోలికలేమిటో భేదాలేమిటో మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. పోలికలు: జగత్ మిథ్య, చూసే నాకు అది భిన్నంగా లేదు, నేను చైతన్యం, నేను సత్యం. భేదాలు: అద్వైతం, చైతన్యం ఏకం, నిత్యం. యోగాచార మతం చైతన్యం క్షణక్షణము మారే తాత్కాలిక ప్రవాహం, క్షణిక విజ్ఞాన ప్రవాహం. యోగాచార మతం వారు మీరు క్షణిక విజ్ఞాన ప్రవాహం అంటారు, అది పొరపాటు మాత్రమే. చైతన్యాన్ని వారు విజ్ఞానం అంటారు, అందువల్ల వారిది క్షణిక విజ్ఞానవాదం అంటారు. ఆత్మఖ్యాతివాదం అని కూడా అంటారు. గౌడపాదాచార్యుల వారి జవాబు వీరి వాదనను 3 పదాలతో ఖండిస్తారు. చిత్తం న జాయతే. చిత్త అంటే చైతన్యం అని చూస్తున్నాం. నిజానికి చిత్తం అంటే 4 అంతకంలో ఒకటి, కానీ ఇక్కడ చిత్తం అంటే చైతన్యం. వీరి భాషలో విజ్ఞానం చైతన్యం అసలు పుట్టనే లేదు. విజ్ఞానం అంటే చైతన్యం అసలు పుట్టనే లేదంటారు. అంటే చైతన్యం శాశ్వతం, క్షణక్షణము మారే చైతన్యం గురించి చెప్పలేరు. అనిత్యమైన చైతన్యం అనేది లేనే లేదు అంటారు గౌడపాదాచార్యుల వారు. అలా ఎందుకు అంటున్నారు గౌడపాదాచార్యుల వారు కారణం చెప్పరు. కానీ శంకర భగవత్పాదులు ఇటువంటి పరిస్థితుల్లో మన ఆదుకుంటారు. శంకరుల వారు మాండుక్య భాష్యంలో, బ్రహ్మసూత్ర భాష్యంలో ఇలా సందర్భం వచ్చినప్పుడల్లా ఈ క్షణిక విజ్ఞానవాదాన్ని ఖండిస్తూ వచ్చారు. వాటిలో ఒక వాదన ఇక్కడ చూద్దాం. ఇక్కడ శంకరాచార్యుల వారు యోగాచార్య మతస్థుల్ని ఇలా అడుగుతున్నారు. ఓ యోగాచార, మీరు క్షణిక విజ్ఞానవాదం చేస్తున్నారు కదా, ఆ క్షణిక విజ్ఞానమే ఆత్మ అంటున్నారు కదా, ఈ ప్రవాహం గురించి ఎవరు మాట్లాడుతున్నారో చెప్పండి. 3 రైళ్లు వచ్చిపోతున్నాయి అని చెప్పాలంటే ఏ రైల్లోనూ లేకుండా ప్లాట్ఫామ్ మీద నిలబడ్డ వ్యక్తి మాత్రమే చెప్పగలడు. అంటే ఆ వ్యక్తికి రాకపోకలు ఉండకూడదు. అతను కదలకుండా నిశ్చలంగా ఉంటేనే కదిలే రైళ్లను గురించి చెప్పగలడు. దీనికి సూత్రం, ఒకదాని రాకపోకల గురించి మాట్లాడాలంటే చూసే వ్యక్తికి రాకపోకలు ఉండకూడదు.
యోగాచార్యులు చెప్పే క్షణిక విజ్ఞానం క్షణిక వృత్తి మాత్రమే. చైతన్యం నిత్య చైతన్యం, అందువల్ల అతని వాదన చెల్లదంటాం. అయితే వారు చైతన్యాన్ని క్షణిక విజ్ఞానం అని ఎందుకంటున్నారు? యోగాచార్యులు కదిలే ఆలోచన ప్రవాహాన్ని చైతన్యంగా పొరపడుతున్నారు. ఆలోచనలు క్షణికం అని ఒక్క క్షణంలో వస్తాయి పోతాయి. అందువల్ల వారు క్షణిక విజ్ఞానం అనేది క్షణిక వృత్తి గురించి మాత్రమే. చైతన్యం నిత్య చైతన్యం. యోగాచార మతానికి అద్వైతానికి మధ్య ఉన్న భేదం ఇది. యోగాచార మతం వారు విజ్ఞానం చైతన్యం అనిత్యం, అది అంతిమ సత్యం అంటారు. అద్వైతం విజ్ఞానం నిత్యం, అది అంతిమ సత్యం అంటుంది. ఇక్కడితో గౌడపాదాచార్యులు వారు చేస్తున్న పరమత ఖండనలు అయిపోయాయి. అవి అసత్కార్యవాదన, సత్కార్యవాదన, సాంఖ్య దర్శనం, ద్వైత దర్శనం, హీనమతం, యోగాచార్య మతం. ఇంకా వేదాంత సారం చూద్దాం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః కార్యకారణ విలక్షణ తురీయ చైతన్యం అహమస్మి. అజాతివాదం. అజం అంటే దేశకాల అతీతం. బ్రహ్మ నిత్య నిర్వికారం. బ్రహ్మ నిర్వికారం అయితే కారణం అవడానికి కుదరదు, అందువల్ల జగత్తు పుట్టలేదు. జగత్తు అంటే జాగ్రత్త ప్రపంచం ప్లస్ స్వప్న ప్రపంచం రెండు మిథ్యే. స్వప్న ప్రపంచం మిథ్య. ఉచిత దేశ కాల అభావాత్ దర్పణస్థ హస్తివత్ యుక్తి ప్రమాణం. స్వప్నం నుంచి లేస్తే స్వప్నం జరుగుతున్న చోట్లేమో అనుభవ ప్రమాణం. స్వప్నంలో చూసిన రథాలు, గుర్రాలు, మార్గాలు మనస్సు సృష్టించినవే శృతి ప్రమాణం. స్వప్నం నుంచి లేస్తే స్వప్నంలో స్నేహితునితో మాట్లాడి ఉంటే అది నిజం కాదని తెలుస్తుంది. స్వప్నం నుంచి లేస్తే స్వప్నంలో కానుక పొందితే ఆ కానుక మాయమైపోయింది. స్వప్నంలోంచి లేస్తే స్వప్నంలో ఉన్న శరీరం వేరు, మంచంలో పడుకున్న శరీరం వేరు అని తెలుస్తుంది. బాహ్య ప్రపంచ మిథ్యాత్వం. మిథ్య అంటే అసలు ఉనికి లేదు అని కాదు, అది వ్యవహార సత్యం అవుతుంది. జాగ్రత్త ప్రపంచం వల్ల ప్రయోజనం ఉంది, అది నాకు భిన్నంగా ఉంది, నేను చూడకపోయినా ఉంది, అది సాపేక్షిక సత్యం మాత్రమే. జాగ్రత్త ప్రపంచ మిథ్యా దృశ్యత్వాత్ స్వప్న ప్రపంచవత్. జాగ్రత్త ప్రపంచ మిథ్యా అనిత్యత్వాత్ స్వప్న ప్రపంచవత్. జాగ్రత్త ప్రపంచానికి స్వప్న ప్రపంచానికి మధ్య కారణ కార్య సంబంధం ఉంది. స్వప్న ప్రపంచం మిథ్య కాబట్టి జాగ్రత్త ప్రపంచం కూడా మిథ్య. కారణ జాగ్రత్త ప్రపంచం మిథ్య, దాని నుంచి వచ్చిన కార్యం స్వప్న ప్రపంచం కూడా మిథ్యే. జాగ్రత్త ప్రపంచం స్వాప్నికునికి మిథ్య, స్వప్న ప్రపంచం జాగ్రత్త పురుషునికి మిథ్య. అందువల్ల రెండూ ఆపేక్షిక సత్యాలు. మిథ్య నిర్వచనం. జగత్ అంటే సృష్టి నిజంగా జరగలేదు, కార్యం లేకపోతే బ్రహ్మ కారణం కాదు. చూసే కుండ నిజానికి మట్టి కుండ కాదు, అది కుండగా ఉన్న మట్టి. కనబడే జగత్తు నిజానికి జగత్తు కాదు, అది జగత్తుగా ప్రకటితమవుతున్న బ్రహ్మ. సృష్టి జరిగింది అంటే మూల కారణం చూపించాలి, అది చూపించలేకపోతున్నారు. అందువల్ల అజాతివాదం సత్యం. అలాత దృష్టాంతం. కారికలు 47 నుంచి 56 వరకు. ఈ కారికల్లో కూడా వేదాంత సారం చూస్తాం, కానీ కోణం మారుతుంది. అంతకుముందు స్వప్న దృష్టాంతం, ఇంద్రజాల దృష్టాంతం నుంచి చెప్తే ఇప్పుడు ఇంకొక దృష్టాంతాన్ని తీసుకున్నారు గౌడపాదాచార్యుల వారు. దాన్ని అలాతం అంటారు. అలాతం అంటే కొరివి, కాగడ, దివిటి అనొచ్చు. ఇక్కడ మనం కొరివి పదం వాడదాం. కొరివి అంటే పొడుగు కర్రకు ఒక చివర బట్టను లావుగా చుట్టి దాన్ని నూనెలో ముంచి వెలిగిస్తారు. దాని నుంచి వచ్చే కాంతి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇప్పుడంటే టార్చ్ లైట్లు వచ్చాయి, పూర్వకాలంలో ఇవే ఉండేవి. అలాత దృష్టాంతం వాడుతున్నారు కాబట్టి ఈ అధ్యాయానికి అలాత శాంతి ప్రకరణం అని పేరు వచ్చింది. ఈ అలాతాన్ని తిప్పితే కొన్ని ఆకారాలు ఏర్పడతాయి, వాటిని స్పందనం అంటారు. అలాతం తిప్పితే వచ్చే ఆకారాలని ఆభాస అంటారు. అలాతాన్ని ఇప్పటి దీపావళి బాణాసంచాలో కాకర పువ్వుతో పోల్చవచ్చు. అలాతాన్ని నిలువుగా తిప్పితే నిలువుగా ఆకారాలు ఏర్పడతాయి, గుండ్రంగా తిప్పితే వృత్తాకారంలో ఆకారాలు ఏర్పడతాయి. వాటితో ఎన్ని రకాల ఆకారాలైనా ఏర్పరచవచ్చు. ఈ ఆకారాలను ద్వైత ప్రపంచంలో ఉన్న అనేక వస్తువులతో పోల్చవచ్చు. అలాతాన్ని బ్రహ్మతోనూ, ఆకారాలను ద్వైత ప్రపంచంతోనూ పోలుస్తారు గౌడపాదులు ఈ కారికల్లో. ఈసారి వేదాంతాన్ని అలాత దృష్టాంతంతో వివరించబోతున్నారు. మనం అలాతానికి బ్రహ్మకు మధ్య పోలికలు చూద్దాం. ఏకం. అలాతం చివర ప్రకాశిస్తుంది
అని చూశాం. అది ఒకవైపు ఒక చివర మాత్రమే ఉంటుంది. అది ఏకం, అద్వైతం. దాని నుంచే వచ్చే ఆకారాలు ఆభాస అన్నాం. ఈ ఆభాస అనేకం, ద్వైతం. అలాగే బ్రహ్మ ఏకం, ద్వైత ప్రపంచం అనేకం. ఇంకా రెండోది స్వయం ప్రకాశం. అలాతం స్వయం ప్రకాశం. అది వెలుగుతున్నదో లేదో గమనించడానికి ఇంకొక టార్చ్ లైట్ అవసరం లేదు, దానికి అంతే చాలు. అదే విధంగా బ్రహ్మ స్వయం జ్యోతి. బ్రహ్మ వల్ల తక్కిన వాటిని చూస్తాం, కానీ బ్రహ్మను వేరే దాంతో చూడం. దృగేవ నతు దృశ్యతే. కారణం, మండుతున్న అలాతాన్ని తిప్పితే అనేక ఆకారాలు ఏర్పడుతున్నాయి. అందువల్ల ఆకారాలు కార్యం, వాటికి అలాతం కారణం. అదేవిధంగా జగత్తు కార్యం, బ్రహ్మదానికి కారణం. స్వతంత్రం. ఈ అలాతం చీకటి గదిలో స్వతంత్రంగా ప్రకాశించగలదు, కానీ ఆకారాలకు విడిగా ఉనికి లేదు. చీకటి గది నుంచి అలాతాన్ని తీసుకువెళ్తే ఆకారాలు వాటంతటా అవి ఏర్పడవని మీకు తెలుసు. అలాతం లేనిదే ఆకారాలు ఏర్పడవు. అదేవిధంగా జగత్తు ఉన్నా లేకపోయినా బ్రహ్మ ఉంటుంది. ఏకమేవా అద్వితీయం. కానీ బ్రహ్మ అనే కారణం లేకపోతే జగత్ అనే కార్యం లేదు. అలాతం ఏకం, ఆభాస అనేకం. అలాతం స్వయం ప్రకాశం, ఆభాస పరతంత్ర ప్రకాశం. అలాతం కారణం, ఆభాస కార్యం. అలాతం స్వతంత్రం, ఆభాస పరతంత్రం. ఇదే మాదిరిగా బ్రహ్మ ఏకం, జగత్ అనేకం. బ్రహ్మ స్వయం ప్రకాశం, జగత్తు పరతంత్ర ప్రకాశం. బ్రహ్మ కారణం, జగత్తు కార్యం. బ్రహ్మ స్వతంత్రం, జగత్తు పరతంత్రం. ఇదే సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే బ్రహ్మ సత్యం, ద్వైత ప్రపంచం విద్య. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి మనం. ఉదాహరణ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. అలాతం విషయాలు దాన్ని కలిపితే అనేక ఆకారాలు ఏర్పడతాయి. అలాగే బ్రహ్మ నుంచి అనేక ఆకారాలు వస్తాయి. అక్కడ అలాతం, బ్రహ్మ ఏకం, ఆకారాలు అంటే జగత్తు అనేకం అన్నాం. కానీ బ్రహ్మ విషయంకి వచ్చేసరికి అలాతాన్ని కదిపినట్టు బ్రహ్మను కదపలేం. ఇక్కడ బ్రహ్మ కదలిక అంటే ఆలోచనలు లేదా మాయ కదలిక. వ్యష్టిపరంగా చూస్తే ఆలోచనల కదలిక చైతన్య యొక్క కదలికగా కనిపిస్తుంది. జాగ్రత్త స్వప్నావస్థలో ఆలోచనలు ఉండడం వల్ల చైతన్యం కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ సుషుప్తికి వచ్చేసరికి మనసు పడుకుంటుంది కాబట్టి ఆలోచనలు ఉండవు. ఆలోచనలు ఉండకపోతే కదలిక తెలియదు. కదలిక తెలియకపోతే చైతన్య స్పందన తెలియదు. అందువల్ల బాహ్య ప్రపంచం తెలియదు. అందువల్ల చైతన్యానికి భిన్నంగా ప్రపంచం లేదు. చైతన్యం సత్యం, జగన్ మిథ్య. నేనెవరు? నేను చైతన్యాన్ని. ఈ విషయం మర్చిపోకూడదు. వేదాంతం అంతా విని నేను మిథ్యా జగత్తును అనకూడదు. అవస్థాత్రయ తురీయ చైతన్యం అహమస్మి. ఈ సారం తంబూర శృతిలాగా మీ మనసులో నిరంతరం మెదులుతూనే ఉండాలి. మొదట్లో అలాతం కారణం, ఆభాస కార్యం అన్నాం. నిజమే. ఆభాస అంటే అలాతం నుంచి ఏర్పడిన ఆకారాలు. అందువల్ల అలాతానికి ఆభాసకి కార్యకారణ సంబంధం ఉంది అని కూడా అన్నాం. తర్వాత అలాతం కూడా కార్యకారణ విలక్షణం అంటాం. ఎందుకంటే సంబంధం ఉండాలంటే రెండు వస్తువులు ఉండాలి. కానీ అలాతాన్ని ఆభాసను రెండు భిన్న భిన్న వస్తువులుగా చూడలేం. అలాతం లేనిదే ఆభాసానికి విడిగా ఉనికి లేదు. చీకటి గదిలోంచి అలాతాన్ని తెచ్చేస్తే ఆకారాలు వాటంతట అవి ఏర్పడవని చూసాం. అంటే అవి రెండు భిన్న వస్తువులు కాదు, ఒకే పదార్థానికి ఉన్న రెండు భిన్న నామరూపాలు. నామద్వయం, వస్తు ఏకం. పేర్లు రెండు ఉన్నాయి కానీ ఉన్నది ఒకటే వస్తువు. ఈ దశలను టూకీగా చూస్తే ఆకారాలకు విడిగా ఉనికి లేదు కాబట్టి ఆకారాలను ఖండిస్తాం. ఆకారాలను ఖండిస్తే ద్వైతం లేదు. ద్వైతం లేకపోతే కార్యకారణ సంబంధం లేదు. కార్యకారణ సంబంధం లేకపోతే మిగిలేది అద్వైతం, ఇక్కడ అలాతం మాత్రమే. ఈ సూత్రాన్ని జగత్తుకు బ్రహ్మకు అన్వయించి చూద్దాం. జగత్తుకు విడిగా ఉనికి లేదు కాబట్టి జగత్తుని ఖండిస్తాం. జగత్తును ఖండిస్తే ద్వైతం లేదు. ద్వైతం లేకపోతే కార్యకారణ సంబంధం లేదు. కార్యకారణ సంబంధం లేకపోతే మిగిలేది అద్వైత తురీయం చైతన్యం. కార్యకారణ విలక్షణ తురీయ చైతన్యం. ఈ తురీయం ఎక్కడ ఉంది అని అడిగితే దిక్కులు చూడకూడదు. ఆ తురీయాన్ని నేనే అని చెప్పగలగాలి. కార్యకారణ విలక్షణ తురీయ చైతన్యం అహమస్మి. అవిద్య నుంచి పరిచ్ఛేదము, పరిచ్ఛేదం నుంచి కామం, కామం నుంచి కర్త, కర్త నుంచి కర్మ, కర్మ నుంచి ఫలం, పునరపి జననం పునరపి మరణం. ఇదే సంసారం.
మొదటి దశ ఆఖరి దశ చూస్తే అవిద్య నుంచి సంసారం ఏర్పడుతుంది. ఈ విధంగా అజ్ఞానం కారణం. అజ్ఞానం నుంచి దేహాభిమానం పుడుతుంది. దేహాభిమానం వల్ల కర్తగా పనులు చేస్తూ ఉంటాడు. కర్త అంటే కర్మలు చేస్తూ ఉంటాడు. కర్మ వల్ల కర్మఫలం ఏర్పడుతుంది. ఈ కర్మఫలాలు 3 రకాలు. అవి ఉత్తమ, మధ్యమ, అధమ ఫలాలు. అవి వరుసగా ఊర్ధ్వలోకాలకు, అధోలోకాలకు, మనుష్యలోకానికి తీసుకెళ్తాయి. అలా పునరపి జననం, పునరపి మరణం తప్పదు. జ్ఞానికి ఈ కర్మఫలాలు అంటావు. అంటే జ్ఞాని కొత్తగా మోక్షం పొందడు. ముక్తి నా స్వరూపం, ముక్తి నా స్వస్వరూపం అని తెలుసుకుంటాడు. స్వప్నంలో సమస్య నిజం సమస్య కాదు. దాని నుంచి లేస్తే చాలు. స్వప్నం నుంచి లేస్తే సమస్య పరిష్కారం అవదు. స్వప్నం నుంచి లేస్తే అసలు పరిష్కారం కోరే సమస్యే లేదని అర్థమవుతుంది. అక్కడ సమస్యను పరిష్కరించలేదు, సమస్యను పారదోలేము. పరిష్కారం కోరే సమస్య లేదని అర్థం చేసుకున్నాం. అలాగే మాండూక్య కారికలో అర్థం చేసుకున్న కొద్దీ తురీయ స్వరూపం గురించి స్పష్టమైన జ్ఞానం కలుగుతుంది. తురీయం అకర్త, విశ్వ తేజస్సులు కర్త. ఎప్పుడైతే మీరు అకర్త అయిన తురీయం అని అర్థం చేసుకుంటారో అప్పుడే మీకు సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలు అంటావు. ఆ కర్మలను మీరు కష్టపడి క్షయం చేసుకోని అవసరం లేదు. మీకు అసలు కర్మలు లేవు. కర్తే మిథ్య అయినప్పుడు కర్త చేసే కర్మలు ఎలా సత్యమవుతాయి? ఎలాగైతే స్వప్న నుంచి మీ ఉన్నత స్థాయికైన జాగ్రత్త పురుషునికి లేస్తే మీ స్వప్న శరీరం, స్వప్న ప్రపంచం మిథ్యగా తేలిపోతాయో అలాగే మీ ఉన్నత స్థాయి అయిన తురీయానికి లేస్తే ఈ జాగ్రత్త శరీరం, జాగ్రత్త ప్రపంచం మిథ్యగా తేలిపోతాయి. స ఆత్మ స విజ్ఞేయ. జ్ఞానం ఎంత గొప్పదంటే జీవితంలో ఏ ఒడిదుడుకు ఎదురైనా అది మారదు. 2+2 = 4. ఇది సర్వజనీన జ్ఞానం. ఇది మీ ఆరోగ్యం ఎలా ఉన్నా మారదు. అలాగే అహం బ్రహ్మ అస్మి జ్ఞానం మీరు శని దశలో ఉన్నా కూడా మారదు. శని దశను మీరు తప్పించుకోలేకపోవచ్చు. జ్ఞానజన్య శాంతి కొనసాగుతూనే ఉంటుంది. ఈ మోక్షం బ్రహ్మతో సమానం. అది అజం, అద్వయం. నేను తురీయాన్ని అనే జ్ఞానం పొందాలి. నేను విశ్వ తేజస ప్రాజ్ఞ అనుకునే అధ్యాస పోవాలి. ఈ జ్ఞాన నిష్ఠలో నిలబడితే 4 ఫలాలు కలుగుతాయంటున్నారు గౌడపాద. అవేమిటో చూద్దాం. సర్వజ్ఞ ప్రాప్తి. కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఏ ఒక్క విజ్ఞానం పొందితే అన్ని జ్ఞానాలు పొందినట్టు అవుతుంది అని ప్రశ్న. దానికి జవాబు ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం పొందితే సర్వజ్ఞుడు అవుతాడు. ఎందుకంటే జగత్తులో ఉన్నది ఏది తీసుకున్నా అది ఆత్మ ప్లస్ భిన్న నామరూపం మాత్రమే. అందువల్ల ఆత్మజ్ఞానం పొందితే సర్వజ్ఞానం పొందినట్టు అవుతుంది. బ్రాహ్మణత్వ ప్రాప్తి. బ్రాహ్మణత్వం పొందుతాడు అంటే బ్రహ్మజ్ఞానం పొందుతాడు, అసలైన బ్రాహ్మణుడు అవుతాడు. బ్రహ్మ ప్రాప్తి. ఎవరు బ్రహ్మజ్ఞానం పొందుతారో అతను బ్రహ్మ అవుతాడు. తను చైతన్యపరంగా బ్రహ్మ అని అర్థం చేసుకుంటాడు. పూర్ణత్వ ప్రాప్తి. పూర్ణత్వ భావన వస్తుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే సంసార నివృత్తి కలిగి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అజ్ఞానం. నేను తురీయాన్ని అనే విషయం తెలియని అజ్ఞానం, పొరపాటు. నేను విశ్వ తేజస ప్రాజ్ఞ అనుకోవడమే అధ్యాస లేదా పొరపాటు. ఈ మాండూక్యోపనిషత్తు 8 అంశాల్లో మనం దీన్ని మరొకసారి సూక్ష్మంగా చూద్దాం. దీనికి ఈ పేరు ఎలా వచ్చింది? మాండూక ఋషి నుంచి వచ్చింది కాబట్టి మాండూక్యోపనిషత్తు అని పేరు వచ్చింది. ఇది ఏ వేదానికి చెందింది? అధర్వణ వేదానికి చెందింది. శాంతి పాఠం. భద్రం కరణేభి శృణుయామ దేవాహ. అధ్యాయాలు, మంత్రాలు. దీంట్లో 12 మంత్రాలు ఉన్నాయి. దీంట్లో అధ్యాయాలు లేవు, 12 మంత్రాలతో ఉన్నాయి. అయితే దీన్ని 4 ప్రకరణాలుగా గౌడపాదులు కారికలు ఉన్నాయి. ఈ కారికల ప్రకారం 4 ప్రకరణాలు, మొత్తం 215 కారికలతోటి వస్తుంది. ఇది ముఖ్య అంశాలు. కారికల ప్రకారంగా మొదటి అధ్యాయం అంటే మొదటి ప్రకరణంలో చతుష్పాద ఆత్మ విచారణ జరుగుతుంది. అది ప్రమాతృ ప్రమాణ ప్రమేయ విలక్షణ తురీయ ఆత్మాహమస్మి అని తెలుసుకుంటాం. తర్వాత ఓంకార శబ్దం, అది నిశ్శబ్దానికి సాక్షి తురీయంకి, నేను
తురియ నేను అనే నా నిజస్వరూపానికి, అది శాంతం శివం అద్వైతానికి దారితీస్తుంది. అధ్యాయం 2 స్వప్న ప్రపంచం మిథ్య అని శృతి యుక్తి అనుభవ ప్రమాణాల ద్వారా నిరూపించడం జరుగుతోంది. అధ్యాయం 3 9 మెట్లలో మనం చూడొచ్చు. ఉపోద్ఘాతము, ప్రపంచోపశమం, పద వివరణ. యుక్త్యా జీవ సృష్టి నిషేధం, యుక్త్యా జగత్ సృష్టి నిషేధం, శృత్యా జీవ సృష్టి నిషేధం, శృత్యా జగత్ సృష్టి నిషేధం. దీని ప్రసంగవశాత్తు ద్వైతత్వ మిథ్యాత్వం, ఆత్మజ్ఞానం, నిధిధ్యాసనం, ఉపసంహారం. ఇవి 9 మెట్లు దీంట్లో. ఇంకా అధ్యాయం 4 అద్వైతం సత్యం జగన్మిథ్య, స్వప్న దృష్టాంతము ఇంద్రజాలం ద్వారా నిరూపించబడుతుంది. కార్యకరణ విరక్షణ తురీయ చైతన్యమహమస్మి దృగ్దృశ్య వివేకం ద్వారా నిరూపించబడుతుంది. అలాత దృష్టాంతం వ్యవహారిక దృష్ట్యా జగత్ మహాసత్యం, పారమార్థిక దృష్ట్యా జగత్ మిథ్య తురీయం సత్యం. సంసార కారణ నివృత్తి, అజ్ఞానజన్య పొరపాటు సంసారానికి కారణం. ఆత్మజ్ఞానం పొందడం ఒక్కటే పరిహారం. మాండూక్యోపనిషత్తు సారం. జ్ఞానం జ్ఞేయం మిథ్య, విజ్ఞానం సత్యం. విజ్ఞానం గురించి తెలుసుకున్న వ్యక్తి బ్రహ్మ అవుతాడు. సాధనలు 4 హేయం, జ్ఞేయం, ఆప్యం, పాక్యం. ఉపసంహారం నేను నిత్యముక్త తురీయాన్ని. మహావాక్యం అయమాత్మా బ్రహ్మ. ఇది చతుష్పాద ఆత్మ విశ్లేషణ ద్వారా చతుర్మాత్ర ఓంకార విశ్లేషణను ఆత్మతో కలిపి చేయడం ద్వారా జరిగింది. ప్రత్యేకత ఈ ఉపనిషత్తులో 12 మంత్రాలే ఉన్నా గౌడపాదాచార్యుల వారు ప్రత్యేకించి 215 కారికలు రాయడం ద్వారా ఇది ప్రత్యేక స్థానాన్ని వరించింది. ఉపనిషత్తు చాలా చిన్నది. ఇది వేదాంత బోధను కొత్తగా చేయదు. తక్కిన వాటి సారాంశం ఇందులో వస్తుంది. మాండూక్యమేవ అలం ముముక్షూణాం విముక్తయే అంటారు. అంటే ఒక పక్క ఉపనిషత్తు నేర్చుకుంటే చాలు మోక్షం పొందుతారు అంటారు. కానీ కనీసం 4 నేర్చుకుందే అది అర్థం కాదు. అజాతివాదం సత్యం పదే పదే చూస్తాం. తురీయం పదం ఇక్కడే చూస్తాం. వైతథ్యం పదం ఇక్కడే చూస్తాం. పరమత ఖండనలు చూస్తాం. చాలా సందేహాలకు జవాబులు ఇక్కడే దొరుకుతాయి. అలాత శాంతి ఉదాహరణ ఇక్కడే చూస్తాం. రజ్జు సర్ప భ్రాంతి ఉదాహరణ తక్కిన ఉపనిషత్తులో నేర్చుకునేటప్పుడు చూస్తాం. దానికి ఆధారం ఈ కారికలే. దీంతో మనకి ఈ మాండూక్య ఉపనిషత్తు పూర్తయింది. వచ్చే 2 క్లాసుల్లో ఈ మొత్తం వేదాంతం యొక్క విహంగ వీక్షణం, వీటి యొక్క సారం ఏమిటి. ఇప్పుడు మనం 11 ఉపనిషత్తుల గురించిన అధ్యయనం చేశాం. ఈ 11 ఉపనిషత్తులు మనకి చెప్పబోయేటటువంటి ముఖ్యమైన సారం ఏమిటో తెలుసుకోవడానికి మరి 2 క్లాసులు తీసుకోబోతున్నాను. అవి రాబోయే క్లాసులో మనం చూద్దాం. రాబోయే 2 క్లాసుల్లో. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.